వెల్కమ్ టు టెక్కుకి. లాస్ట్ సెషన్లో హెచ్టిఎంఎల్ టెంప్లెట్ని మనం దీనికి ఎలా లింక్ చేయాలి, రివ్యూకి ఎలా రన్ చేయాలి, సక్సెస్ఫుల్గా మనం దాన్ని ఎట్లా లాంచ్ చేయాలి అనేది ఎక్సలెంట్గా చూసాము. సో ఈ సెషన్లో హెచ్టిఎంఎల్ని ఒక ఫోల్డర్ని క్రియేట్ చేద్దాము. దాని పేరు స్టాటిక్. అది ఎందుకో మీకు చెప్తాను. స్టాటిక్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసిన తర్వాత దీని లోపల ఫోల్డర్ చేసుకో ఫోల్డర్ ఉంటుంది, సిఎస్ఎస్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసాం. ఓకే, ఇక్కడ ఉన్న సిఎస్ఎస్ కోడ్ అంతా మనం కాపీ చేసుకుందాం ఫస్ట్. ఓకే, కట్ చేసేసాను. ఇప్పుడు ఈ సిఎస్ఎస్ ఫోల్డర్ లోపలికి వెళ్ళి ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం. దాని పేరు స్టైల్. మీకు ఇష్టం వచ్చిన నేమ్ ఇవ్వండి. ఇది స్టైల్ అని ఇచ్చాను. ఇందులో సిఎస్ఎస్ కోడ్ అంతా ఉంది. ఇప్పుడు మనం ఈ లాగిన్ హెచ్టిఎంఎల్ ఎక్కడలాగా ఉంచి దీన్ని రన్ చేద్దాం. ఎందుకంటే సిఎస్ఎస్ లేదు కదా అక్కడ. ఇప్పుడు ఇలా క్లిక్ చేయగానే మనం మొత్తం పోయింది, అంతా పోయింది. సిఎస్ఎస్ అంతా మనం క్రియేట్ చేసుకున్న సిఎస్ఎస్ అంతా పోయింది. ఎందుకంటే అక్కడ నుంచి సిఎస్ఎస్ నేను తీసేసాను, ఒక ఫైల్లో పెట్టాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ సిఎస్ఎస్ని ఈ వేరు చేసాం కదా, మళ్ళీ దాన్ని లింక్ చేయాలి. అది ఎలా లింక్ చేయాలో చూద్దాం. ఓకే, లింక్ చేయాలంటే ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఎట్లా లింక్ చేస్తామంటే లింక్ rel is equal to స్టైల్ షీట్, హెచ్ రిఫరెన్స్ ఇస్ ఈక్వల్ టు, ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రిలేషన్ స్టాటిక్ సిఎస్ఎస్ లోపల స్టైల్ డాట్ సిఎస్ఎస్ ఆస్, ఇక్కడ టైప్ ఇస్ ఈక్వల్ టు సారీ టెక్స్ట్ ఇదేంటి. ఇప్పుడు నేను ఏం రాశానంటే మనం సిఎస్ఎస్కి సపరేట్ ఫోల్డర్ క్రియేట్ చేసాం కదా. సిఎస్ఎస్కి ఎప్పుడైతే సపరేట్ ఫోల్డర్ క్రియేట్ చేస్తామో వాటిల్లో వేరే రకంగా లింక్ చేస్తాము. కానీ జాంగోలో మనం ఈ మెథడ్ని యూజ్ చేయాలి. సో లింక్ చేస్తున్నాక రిలేషన్ ఏంటి, దీనికి ఒక స్టైల్ షీట్, అంటే సిఎస్ఎస్ని స్టైల్ షీట్ అంటాం. అండ్ ఇది ఏ టైప్లో ఉంది, టెక్స్ట్ ఆర్ సిఎస్ఎస్ ఫార్మాట్లో ఉంది కదా. అండ్ హెచ్ రిఫరెన్స్ అంటే మీకు తెలుసు కదా, హెచ్ రిఫరెన్స్ అంటే ఏంటి, అదొక లింక్లా యూజ్ అవుతుంది. సో ఇక్కడ మన జాంగోలో మనం ఎక్కువ యూజ్ చేసి ఫ్లవర్ బ్రాకెట్ పర్సెంటేజ్ సింబల్, ఈ రెండింటి మధ్యనే మనం కోడ్ రాయాలి. సో ఇది స్టాటిక్ ఫోల్డర్లో ఉంది. ఇదిగోండి స్టాటిక్ ఫోల్డర్. ఇందు లోపలికి వచ్చేటికి సిఎస్ఎస్ ఫోల్డర్ ఉంది, ఇది సిఎస్ఎస్ ఫోల్డర్. ఇందు లోపలికి వచ్చేటికి స్టైల్ డాట్ సిఎస్ఎస్ అనే ఫైల్ ఉంది. సో ఈ విధంగా దీన్ని మనం లింక్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనం సేవ్ చేసి అద్భుతంగా దీన్ని రన్ చేద్దాం. ఏమిదో చూద్దాం. ఇక్కడ చూడండి, ఇన్వాలిడ్ బ్లాక్ ఆన్ ట్యాగ్ లైన్ నెంబర్ 7 స్టాటిక్ ట్యూబ్. ఏం అలా టెంప్లేటే లేదండి. ఇక్కడ చూడండి, ఇన్వాలిడ్ బ్లాక్ ఆన్ ట్యాగ్ లైన్ నెంబర్ 7 స్టాటిక్ ట్యూబ్ ఫర్గాట్ టు రిజిస్టర్ ఆర్ లోడ్ దిస్ ట్యాగ్. అని ఏంటంటే ఇది ఏంటో దానికి అర్థం కావట్లేదు, ఏం రాస్తావు నాకు అర్థం అవ్వట్లేదు అంటుంది. ఎందుకు అలా అంటుందంటే మనం సిఎస్ఎస్ని లింక్ చేసేటప్పుడు ఒక ట్యాగ్ యాడ్ చేయాలి. ఆ ట్యాగ్ యాడ్ చేస్తేనే సిఎస్ఎస్ అనేది పనిచేస్తుంది. దాన్ని ఏమంటామంటే లోడ్ స్టాటిక్. అంతే. ఈ లోడ్ స్టాటిక్ ఎప్పుడైతే ఇస్తామో అప్పుడు బూమ్ అని పనిచేస్తుంది అనుకుంటాం, కానీ మళ్ళీ పనిచేయదు. ఎందుకనంటే కెనాట్ పార్స్ అ రిమైండర్ CSS style CSS from CSS style CSS. ఓకే, చూద్దాం. డాట్ అడుగుతుండేమో, పడద్దాం డాట్. లేదు ఒకటి బాగుంటుంది, మర్చిపోయాను. ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే సిఎస్ఎస్ కూడా చచ్చినట్టు లింక్ చేయాలి. అది ఎలా లింక్ చేయాలో చూద్దాం. సో మనం సిఎస్ఎస్ ఫైల్ని లింక్ చేయాలంటే కొంచెం కోడ్ రాయాలి. ఈ కోడ్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, డో వరీ. సో ఫస్ట్ ఏంటంటే స్టాటిక్ యూఆర్ఎల్, ఇది ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి నేను ఎక్స్ట్రాగా యాడ్ చేసింది తీసేస్తున్నాను. నెక్స్ట్ స్టాటిక్ డైరెక్టరీస్ అంటే ఏంటంటే ఈ స్టాటిక్ డైరెక్టరీస్కి మనం పాత్ జాయిన్ చేసామని అంటే అది స్టాటిక్ ఫోల్డర్ ఎక్కడున్నా సరే తీసుకోగలుగుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, HTML కోడ్లో స్టాటిక్ అని ఇచ్చాం కదా, ఇక్కడ వర్డ్ ఇస్తే అది పాత్ ఇవ్వకుండా ఈ వర్డ్ని బట్టి
ఈ ఫోల్డర్లకి ఎలా వెళ్తుంది అంటే ఇందువల్ల అనమాట. సో ఇక్కడ మనం స్టాటిక్ డైరెక్టరీస్లో స్టాటిక్ అనేది ఎక్కడైతే ఇక్కడ స్టాటిక్ అని ఇచ్చామంటే ఇంకా ఇది ఖచ్చితంగా కంప్లీట్గా ఫోల్డర్లో ఎక్కడ స్టాటిక్ ఉన్నదాన్ని గ్రాస్ప్ చేసుకోగలుగుతుంది. నెక్స్ట్ స్టాటిక్ రూట్. ఇది ఎందుకు అని అంటే మనం కలెక్ట్ స్టాటిక్ అని ఒక కమాండ్ రన్ చేస్తాం. ఆ కమాండ్ ఎందుకు అని అంటే మనం కలెక్ట్ స్టాటిక్లో కమాండ్ రన్ చేస్తే కనుక మనకి స్టాటిక్ ఫైల్స్ అన్నిటిని అది తీసుకొని ఒక ప్లేస్లో స్టోర్ చేసుకుంటుంది అనమాట, మనకి బ్యాకప్ లాగా. సో దానికి ఒక పేరు పెట్టుకోవచ్చు, మనం ఏదైనా పేరు పెట్టచ్చు. static_cdn అని పెడుతున్నాను, మీ ఇష్టం వచ్చిన పేరు మీరు పెట్టచ్చు. సో ఇది అనమాట. ఇక్కడ ఎర్రర్ వస్తుంది ఏంటంటే OS ఎర్రర్ అని వస్తుంది, ఎందుకంటే నేను OS అనే ఒక మాడ్యూల్ ఇంపోర్ట్ చేయాలి. అది ఇంపోర్ట్ చేసేద్దాం. సో ఇంపోర్ట్ OS అంతే. ఇప్పుడు ఇది యాడ్ చేస్తాం కదా CSS. ఇప్పుడు మనం ఒక కమాండ్ రన్ చేయాలి, దాన్ని కలెక్ట్ స్టాటిక్. దీన్ని యాడ్ చేయగానే ఏమవుతుందంటే స్టాటిక్ ఫైల్స్ అన్నింటినీ కలెక్ట్ చేస్తుంది. ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది, అది ఏంటంటే చాలా సింపుల్ ప్రాబ్లం, మీరు అందరూ ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో సిస్టమ్ కెనాట్ ఫైండ్ పాత్ స్పెసిఫైడ్ అని ఏంటంటే ఫుల్ స్టాక్ అనే ఈ ఫోల్డర్లో ఒకసారి మనం మన జాంగో ఫోల్డర్లోకి పోదాం. జాంగో ఫోల్డర్లోకి వెళ్ళిన తర్వాత ఫుల్ స్టాక్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ స్టాటిక్ అనే ఫైల్ దానికి కనబడలేదట, అదే అరుస్తుంది ఇక్కడ. సిస్టమ్ కెనాట్ ఫైండ్ దిస్ పాత్ స్పెసిఫైడ్. ఇక్కడ పాత్ స్పెసిఫైడ్ అంటే ఏంటంటే నేను ఇక్కడ రాసా, నార్మల్గా మీకు ఇదే ఫోల్డర్లో ఉంది, ఫుల్ స్టాక్ అనే ఫోల్డర్లో ఉంది. ఇదే ఫోల్డర్ లోపల మీకు స్టాటిక్ అనే ఫోల్డర్ కనబడింది, అందులో ఈ CSS ఫైల్ ఉంటుందని చెప్పాను. కానీ చూస్తే ఈ ఫోల్డర్ లోపల ఫుల్ స్టాక్ అనేది ఇది మళ్ళీ లోపలికి వెళ్ళకూడదు. జస్ట్ పైన ఫుల్ స్టాక్ అనే ఫోల్డర్ లోపల manage.py అని ఫోల్డర్స్ అనే ఫోల్డర్లో స్టాటిక్ ఫోల్డర్ దానికి కనపడలేదు. సో అది ఏం చేస్తుందంటే ఫైల్ కోసం వెతుకుతుంది. సో దొరకలేదు. అప్పుడు ఏం చేస్తామంటే మనం బ్యాక్ వచ్చి లోపల ఉన్న స్టాటిక్ ఫోల్డర్ని కట్ చేసి ఇక్కడ బయట పెట్టదు. ఓకే, పెట్టేసిన తర్వాత ఇప్పుడు సూపర్గా రన్ చేసేస్తే ఆ కమాండ్ రన్ అవుతుంది. 129 స్టాటిక్ ఫైల్స్ కాపీ టు దిస్ ఫోల్డర్ వచ్చింది. ఇక్కడ ఒక స్టాటిక్ cdn అనే ఫోల్డర్ క్రియేట్ అయింది. ఇందులోపల CSS ఫైల్ ఉంది, దాన్ని style.css ఫైల్ అండ్ ఎడ్మిన్ అని కూడా ఇంకొకటి ఉంది. ఎడ్మిన్ ఏంటంటే మనం ఆల్రెడీ సూపర్వైజర్ క్రియేట్ చేసినప్పుడు ఎడ్మిన్ కన్సోల్ ఓపెన్ చేసాం కదా, ఎడ్మిన్ ప్యానల్ ఓపెన్ చేసాం కదా, దాంట్లో కొద్దిగా CSS అదంతా ఉంది, అదంతా ఇక్కడ స్టోర్ అయిపోయింది అనమాట. అంతే. ఇప్పుడు మనం సర్వర్ని రన్ చేద్దాం, ఇక్కడికి వచ్చేద్దాం. రన్ చేస్తే ఎర్రర్ వచ్చింది. దట్స్ ఈస్ బికాజ్ ఇది స్టైల్ అనే ఫోల్డర్లో ఉంది, స్టైల్లో ఉండకూడదు, హెడ్లో ఉండాలి. రన్ చేద్దాం. జస్ట్ మినిట్. ఓకే, ఇవి కోడ్స్ మధ్యలో ఉండాలబ్బా, మర్చిపోవద్దు. అందుకే వేడి పొమ్మంటాను ఇందాక నుంచి నన్ను. రైట్, సూపర్, ఆసమ్. చూడండి, మనం CSSని స్పెసిఫిక్ ఫోల్డర్స్లో డివైడ్ చేసేసాము, దేని ఫోల్డర్ దానికి వాడేసాము, స్టాటిక్ ఫోల్డర్స్ క్రియేట్ చేసేసాము. ఇప్పుడు అది సూపర్గా రన్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఇట్ గైస్. నాకు తెలిసి మీరు చాలా నేర్చుకుంటారు ఈ సిరీస్లో. ఇది జస్ట్ కొన్ని ఎపిసోడ్స్ మాత్రమే రిలీజ్ చేశాను. ఇన్ ఫ్యూచర్ చాలా ఎపిసోడ్స్ వస్తాయి. ఓన్లీ ఈ జాంగో మీదే కాదు, రకరకాల టెక్నాలజీస్ మీద, హోల్ లాట్ ఆఫ్ ప్రోగ్రామింగ్ టెక్నాలజీస్. మీరు ఎక్కువ మనీ ఖర్చు పెట్టకుండా మీరు నేర్చుకోగలుగుతారు ఓన్లీ యూట్యూబ్లో చూసి. అండ్ దీనికి కావాల్సిన రిసోర్సెస్ నేను ప్రొవైడ్ చేస్తాను. మీకు ఇంకా డిఫరెంట్ కంటెంట్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. ఆర్ఎల్స్ ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే, ఇంకా ఎంటర్టైనింగ్గా జస్ట్ క్లాస్ చెప్పినట్లు కాకుండా ఏమైనా ఎంటర్టైన్మెంట్ ఫార్మాట్లో వీడియోస్ చేయమంటే అది కూడా చేస్తాను. దానికి సజెషన్స్ ఏమంటే కామెంట్ సెక్షన్లో చెప్పచ్చు. అండ్ మీరు సోషల్ మీడియాలో ఫాలో అంటే డిస్క్రిప్షన్లో సోషల్ మీడియా లింక్స్ ఉన్నాయి, అక్కడ ఫాలో